ఇప్పుడు బాగుంటుంది చేపలు అయితే చూడవచ్చు మీరు. ఫ్రై అయితే అది అయితే చేపలు అయితే పడుతున్నారండి. చేపలు పట్టడం అయితే చేస్తాను. అంటే కాలంలోని బోధులో నీరు తోడి చేపలు అయితే పడుతున్నారు. మీకైతే చేపలు అయితే చూపిస్తాను. నీరు తోటం అయ్యి చూడండి. కాలం అది కాలం చేశారు కదా. అక్కడైతే నీరు తోడి చేపలు అయితే పడుతున్నారు. మీకైతే చూపిస్తాను. ఒరే తూరలో ఉంటాయి చేపలు. అయ్యో తూరలో ఉంటాయి చేపలు. తూరలో ఉంటాయి చేపలు ఎక్కువ. తూరలో కొరమేలు కూడా ఉంటాయి. అయ్యో అయ్యో కొరమేలు. అదిగో చెప్పాను కదా కొరమేలని. కొరమేలు ఉంటాయి, బోళ్ళు ఉంటాయి కొరమేళ్ళు. అయ్యో అయ్యో నీరు కాదు అది. అది నీరు కాదు. వస్తాయి ఇంకా వస్తాయి. ఒరే ఎదురు వెళ్తాయి. ఎదురు ఇదేస్తే సెంటర్ అక్కడ ఇంకా ఉంటాయి. అయ్యో చూడు కొట్టుకున్నాయి. అయ్యో ఎదిరి వాటర్కే ఎదురీదేతారు. అది వాటర్కే ఎదురీదేతాయి. ఉంది ఏంటో మారిపోతే వెళ్దాం. మరి ఏంటో తెలదు. క్యాట్ పీస్. ఒరే ఎదురొచ్చేతారా? ఎదురుకొచ్చేస్తారు. అందులో ఏదో పెద్దది ఉంది అంటున్నాను. ఏటో మరి లాగరా అది. తోడెందుకు పలుతుంది వస్తుందిరా. ఏదో గంట ఇంకానే కొద్దిగా గంట మనడా కొద్దిగా మార్పు మార్పు అలా నోడుపెట్టుకోకూడదు. బురకడాయి వెళ్తాయి. అవి ఎదురు వెళ్తాయి. భలే చేప దొరికిందిరా. మార్పే ఇది. మార్పు ఇది. క్యాట్ పీస్ అయితే కాదు, మార్పు కదా. చికెన్ దాంట్లో ఇంకా బోల్డ్ ఉన్నాయి. చేపలు అయితే పడుతున్నారు. చేపలు అయితే పట్టారు. మార్పు అయితే నీటిలో అయితే కొట్టేసుకుంటుంది అన్నమాట. కొట్టేసుకుంటుంది. మార్పులు అయితే చేపలు అయితే పడుతున్నారు అన్నమాట. ఈ చేపలు అయితే నీటిలో కాళ్ళలోంచి అయితే బోధు ఉంది, పంట బోధు. దాన్ని అయితే వాటర్ అయితే తోడి చేపలు అయితే పడుతున్నారు అన్నమాట. ఇప్పుడైతే ఆ తోరలో ఉండిపోయినాయి చేపలన్నీ. ఆ చేపలు అయితే ఎంత వాటర్ వదిలినా కానీ రావడం లేదు. లోపలికి ఎదురు ఈదుకుని లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వాటిని ఆ చివరికి వెళ్ళి కర్ర పెట్టి గెంటుతున్నారు. మన కర్ర పెట్టి గెంటి ఆ చేపలు అయితే బయటకి అయితే రప్పిస్తున్నారు. మన ఇప్పుడైతే చేపలు అయితే పట్టడం చూద్దాం. అది పట్టించినట్టు పైకి ఎక్కేస్తుంది. ఒరే ఒరే రెయ్య రెయ్యి చూడ రెయ్యి రెయ్యి పట్టు పట్టు. రెయ్యి ఒరే రెయ్య కాదు క్యాట్ చూసారు కదా చేపలు అయితే. ఇగో క్యాట్ పీస్ కాదు, ఇది మార్పులే అంట. వీటి పేరు రెయ్యి అయితే చూడండి ఎంత పెద్ద రెయ్యి ఉందో. రెయ్యి చూడండి. అయిపోయి ఖర్చేసింది. నన్నైతే ఖర్చేసింది ఇది. నన్నైతే ఖర్చేసింది ఇది పట్టుకుని. నన్నైతే ఖర్చేసింది. చూసారా ఖర్చు అవుతుంది ఇది. రెయ్యి అయితే పట్టారు. రెయ్యి అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పెద్ద రెయ్యి మాట. ఇదిగో నన్ను అయితే చెయ్యట్టుకుని అయితే కరిచేసింది. అది అయితే ఎర్రగా అయిపోయింది. కాళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో దాన్ని.
ఇలా కరిచేస్తుంది ఇది. చాలా పెద్ద రొయ్య మాట ఇది, చాలా పెద్ద రొయ్య. చేప రొయ్య చాలా పెద్ద రొయ్య మాట. రొయ్య అయితే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది మాట, చాలా పెద్దది. ఇదైతే 1 కేజీ దగ్గరగా రావచ్చు. రొయ్య చాలా వెయిట్ అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. చూసారా రొయ్య? కాళ్ళు అయితే కాలువ కట్టుబడి కదా, ఇంక నీరు తగ్గిపోద్ది కదా, ఇప్పుడు చేపలు అయితే పడతా ఉంటారు. ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది రొయ్య. రొయ్య అయితే చూడొచ్చు మీరు. ఇదైతే నన్ను కరిచేసింది, చెయ్యట్టుకుని ఆల్రెడీ. పడుతున్నారో చూపించాను మీకు అవన్నీ కూడా. చేపలు అయితే పడుతున్నారు. చేపలు ఎన్ని పెట్టారని చూపిస్తాను. ఇంకా పడుతున్నారు. ఇప్పుడైతే పట్టిన మట్టికి అయితే చూపిస్తాను చూడండి. చేపలు ఎన్ని పెట్టారా? 10 కేజీలు అండి. ఏంటి కొరమేన్లా క్యాట్ పీస్లా? కొరమేన్ కదా క్యాట్ పీసులు. క్యాట్ పీసులు, మట్టగడసలు, వాటర్ అయితే మీరైతే ఈ ప్రాసెస్ కావాలి. నీళ్ళు పెట్టేసి కాటెడు పెడతాయి. అరే ఏంటది చేప? క్యాట్ పీసా? ఇంకా తూరలు ఇంకా చాలా ఉన్నాయేమో కదా. తూరలు ఇంకా చాలా ఉంటారా? ఆనందోత్సవం ఇప్పుడు నెర చేపల కింద ఇంకా చేపలు పట్టడం భలే సరదాగా ఉంటది. చేపలు పట్టడం అనేది, చేపలు అయితే పడుతున్నారు. అది బాగుంటది, నాకు కూడా ఇష్టం చేపలు పట్టడం అనేది. నాకెందుకు? అదిగో ఎదరా అదిగో అదిగో ఎదరా గణపతి అది ఎదరం చూడు. అదిగో కాల్ చేసేది కదా చేప. అది బాగా తీసేది. ఒకసారి అనుకున్నాం మనం. రొయ్య అయితే ఎక్సలెంట్ గా ఉంది. రొయ్యది కొంచెం పక్కుండమ్మా. బేస్ నుంచి ఏరేరా లేకపోతే అదిగో బేస్ నుంచి నీరు తీసేనా? నీరు తీసేస్తే అప్పుడు ఏరొచ్చు. అయ్యో చేపలు చూడు. అయ్యో చేపలు చాలా మట్టుకి తినేస్తాయి క్యాట్ పీసులు. త్వరగా అది అలా లాగరా తీసేయండి. నీళ్ళు వేరండి, మొత్తం నీళ్ళు తీసేస్తే అప్పుడు చేపలు ఉంటాయి. ఇంకానేమి పట్టుకెళ్ళిపోరా క్యాట్ పీసులు. ఇగో చూడు. ఎంతమంది పెట్టారు? మొత్తం 5 పెట్టారు. 5 కవర్లు అండి. 5 ఆటోలు సరిపోతాయి. ఇంకా 2 కవర్లు.
ఇవాళ మీరు తినుగులు ఉండరు. శుభ్రంగా బల్ల మీద వేస్తాం నల్లగా లేకుండా నడి 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 మాదే వేసిన ఆనందంగా ఎట్టిన వచ్చాడు, ఆనందంగా ఎట్టిన వెళ్ళిపోతాడు. కంగారు పడిపోతారండి మీరు. ఇది నేను అట్టుకొచ్చాను కాబట్టి నేను అట్టుకొచ్చాను. వెనక్కి డబ్బులు అండి. ఇప్పుడైతే మనం చేపలు అయితే పట్టుకొచ్చాం కదా, చేపలు అయితే ఫ్రై అయితే చేద్దాం. ఆ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. చేపలు అయితే కడిగేసాను, కడిగేసి తోలు అయితే తీసేసాను చేపలే. ఇప్పుడైతే ఫ్రై అయితే చేద్దాం. ఫ్రైకి ఏమేమి మసాలాలు కావాలని చూద్దాం. ఇందులో అయితే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇది వేసి మిక్స్ అయితే కొట్టేసాను. మిక్స్ కొట్టేసి ఇది కారం, పసుపు, సాల్ట్, పచ్చిమిరపకాయ, చేపలండి. చేపలు అయితే మనం ఇప్పుడు దీనికి చేసినమాట తోలు అయితే తీసేసి ఇప్పుడు దీనికైతే మనం మసాలాలు అయితే అద్దుకుందాం. కట్ చేస్తాను. ఇలాగా కట్ చేసుకోవాలండి. ఫిష్ని ఇలా కట్ చేసుకుంటే మనం పెట్టుకునే మసాలా అయితే బాగా పడుతుంది. ఇలా అయితే కట్ చేసుకోవాలి చాకుతోటి. ఇదైతే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనం మట్టుకున్న మసాలాలన్నీ అద్దుతాయి, దాంట్లోకి అయితే లోపలికైతే వెళ్తాయి. ఇలాగైతే కట్ చేసుకోవాలి. క్లోజ్ తీరా ఆ పక్క ఈ పక్క ఇలా క్రాస్ కానీ ఇలా కట్ చేసుకుంటే మొత్తం మనం పెట్టుకున్న మసాలాలన్నీ కూడా లోపలికైతే పడతాయండి. ఇవన్నీ కూడా ఇలాగా కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా అన్నీ ముక్కలు ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు దీనికి అయితే మసాలా అద్దుకోవాలి. మసాలా మిక్సీలో పట్టుకుని తీసుకోవాలి. ఈ కారం అయితే 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. పసుపు అయితే అర స్పూన్ వేసాను. అయితే ఇందులో ఉప్పు అయితే కలిపేసాను. కల్లుప్పు మిక్సీలో కూడా వేసామాట, అదైతే కలిపేసాను. ఇప్పుడు అయితే చేపలకైతే అద్దించాం. ఇప్పుడైతే వీటిలో మసాలా అయితే పెట్టుకోవాలండి. కల్లుప్పు మసాలా అయితే ఇప్పుడు వీటిల్లో మనం కట్ చేసాం కదా, కట్ చేసిన ప్రతి దాంట్లోని కూడా మసాలా అయితే అద్దుకోవాలండి. మసాలా అద్దుకోవడం వల్ల అది మసాలా బాగా లోపలికి వెళ్ళి అది బాగా పట్టుకుంటుంది, ముక్క పీల్చుకుని అదైతే మంచి రుచి అయితే వస్తుంది అన్నమాట. అందుకని ప్రతి కట్ చేసిందల్లా కూడా మనం మసాలా అద్దుకుంటే బాగా లోపలికంట అది చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎన్ని మసాలా తీసుకోవాలండి. ఇలాగా మసాలా తీసుకుని మసాలా అద్దుకున్న తర్వాత ఒక అరగంట అలా ఉంచుకుంటే ముక్కలకైతే బాగా పడుతుంది. ముక్కలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా పట్టేసాం కదా, మసాలా పడితే ఇలా పెట్టుకుని అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కలు తీసుకొని ఇంకా ముక్కలైతే ఉన్నాయి, ఆ ముక్కలకే మసాలా అయితే పట్టుకుందాం. ఈ రెండింటికి కూడా ఆ ముక్కలన్నింటికి కూడా మసాలా పట్టి ఈ ముక్కల కింద కట్ చేసాను అనమాట. అవి చేపలు పొడవగా ఉంచి అయితే ముక్కల కింద కట్ చేసాను. ముక్కలన్నింటికి కూడా మసాలా పట్టుకుందాం. ఇలా పాముకుంటం వల్ల ఇంకా ముక్కకంతా పడుతుంది అన్నమాట. ముక్కకి ఇలా పట్టడం వల్ల అది మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీనికైతే ముక్కకి పట్టేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నట్లకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. చేపల ఫ్రై అన్నమాట. చేపల ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ టైం అని మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది, ఫుడ్ సెక్షన్ పెట్టడం అనేది ఇదైతే ఫస్ట్ టైము. చూద్దాం. మీకు ఒకవేళ అందరికీ నచ్చితే ఫుడ్ ఇలాంటివి పెట్టి ఇంకా చాలా అయితే పెడతాను. మీకు అందరికీ ఫుడ్ సెక్షన్ నచ్చితే క్యాంపింగ్ పెట్టి క్యాంపింగ్లో వంట చేయటం అవి చేయొచ్చు, అవి కూడా పెడతా ఉంటాను. ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను, ఎలా ఉంటుందో ఏంటంటే చూస్తే జనం అప్పుడైతే పెడతా ఉంటాను. ఇప్పుడైతే మొత్తం మసాలా అయితే అద్దేసానండి. మసాలా అద్దేసి
ఇప్పుడు దీనికి ఒక అరగంట ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడైతే ఫ్రై అయితే చేద్దాం. అద్దింది మసాలా ఫ్రై. ఇప్పుడైతే మనం ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడైతే మనం ఫ్రై అయితే చేయొచ్చు. పిల్ల ఆల్రెడీ చూస్తుంది వీటిని దెబ్బడదు పని. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే వేసేద్దాం. వీటిలో పచ్చిమిరకాయలు కూడా వాటిలో కలిపేద్దాం. బాగుంటాయి. ఫస్ట్ టైం చేస్తున్నాను, మరి ఏమవుతుందో చూడాలి. ఫ్రై అయితే బాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే ఇప్పుడు వరకు అయితే బాగున్నాయి. ఓకే, ఇప్పుడైతే మనం చేపల ఫ్రై అయితే చేస్తున్నాం. చేపల ఫ్రై అయితే చూపిస్తాను చూడండి. చేపల ఫ్రై చేస్తున్నాం. అడిగి ఫ్రిడ్జ్లో పెట్టి మసాలా అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా. ఇప్పుడైతే తీసి ఫ్రై అయితే చేస్తున్నాం చూడండి. సరిపోతుంది కదా ఇలాగా చాలు. అతి డౌన్గా ఉంది చూడేది. ఫ్రిడ్జ్లో అది రెండు రయ్యి ఒకటి అది ఒకటి ఇవన్నీ ముక్కలు అవి నేను కట్ చేసి మసాలా అవన్నీ పెట్టేసాను. అదిగో స్టవ్ పెట్టి అయితే చేస్తున్నాం తోటలో. ఈ వీడియో నచ్చింది అనుకో మీకు, ఇంకా బోల్డ్ రకాల ఐటమ్స్ అయితే చేస్తాం చూడొచ్చు మీరు. ఇది అందరూ చూసారనుకో మీకు ఇంకా బోల్డ్ మోడల్ ఐటమ్స్ అయితే చేసి చూపిస్తాం ఈ తోటల్లో. అన్ని తోటలు అన్నమాట, అరటి తోటలు. ముందు ఏది తర్వాత వేద్దామా? పర్లేదు కాగలేదు కదా. పచ్చిమిరపకాయ తర్వాత మనకు వచ్చాం కదా. మరి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట వీడియో పెట్టడం అనేది, వంటలు అనేది. అంటే కొంచెం పెంచనా? మిరియాల పౌడర్ ఏంటి? మిరియాల పౌడరా? ఇందులో మిరియాలు లేవు కానీ అవన్నీ పౌడర్లన్నీ పేస్ట్ పట్టాలరా. అది పౌడర్ల కింద పట్టేయాలి నేను మొత్తం. ఇప్పుడు ఎందుకంటే ట్రావెలింగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను, క్యాంపింగ్ వీడియోలు. ఆ వీడియోలకి ఇంకా నేను పౌడర్లన్నీ పట్టేసి దాంట్లో వేసుకుంటాను. వేసుకుని ఈ బండ ట్రావెలింగ్ చేద్దామనే తీసుకున్నాను. 5 కేజీల బండ అయిపోయింది. 5 కేజీల బండ అయిపోయిందని బరువు అయిపోద్ది కదా. 2 కేజీలో కేజీలో తీసుకోవాలని చూస్తున్నాను. మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు వేయాలి. ఇప్పుడు మసాలాలు వేయాలి. ఇది వేయిపోయిన తర్వాత ముందు మిరియాలు వేసుకుని వేపుకోవాలా? అది కాదు, ఇప్పుడు బాగా గుడ్డ ఎక్కడ ఉంది. అయితే వాటర్ బాగానే ఆయిల్ ఉండాలి. అయితే దాన్ని ఏం చేయాలంటే పేగులు తీసేసి మొత్తం అదే మొత్తం అది ఏంటంటే బోన్లెస్ కాదు, అది ఫ్రై చేస్తాం కదా మొత్తం అంతా. దాంట్లో మసాలాలన్నీ పోపేసి కుడితే ఈరోజు కుట్టచ్చు, లేకపోతే దాన్ని పెట్టేసి అంటే పై బోరగా నుంచి పెట్టాలి మొత్తం లోపల. కుట్టేసి పెట్టించుకుంటారా? కుట్టేసి పెట్టిన పర్లేదు. నాకు కూడా ఐడియా రాదు. అవి తిరగదా
అది అయితే కట్టింపులేరు ఉండాలి నీకు దేనికి వస్తారు తీసుకుంటారు ఇది పట్టుకునిగా ఇంకోటి ఇచ్చింది అనవసరంగా అక్కడ విలేహం మనం 2 పట్టుకుంటే తీసుకోలేకుండా 2 ఇచ్చింది కదా ఒక విలేహం కదా అక్కడ ఇచ్చింది కదా అది అలాగే ఆగలం పూర్తిగా పెద్దగడ అయ్యి వస్తానన్నాడు పెద్దగడ అయ్యి వస్తానన్నాడు ఆడు రారా అంటే మళ్ళీ నాది ధాన్యం పట్టుకుని పడుతున్నారని ఆగిపోయాడు. ఇంకా చేపలు ఉన్నాయి వేరే వాళ్ళకి ఇచ్చాం పట్టిన ఇంకా ఉంటే వేరే వాళ్ళకి వాళ్ళందరికి ఇచ్చి నేను ఇంకా ఎవరు తింటారు నువ్వు ఇంకా ఒకనే కదా నేను ఇంకా వీళ్ళు ఎవరు తింటారని ఇంకా వాళ్ళందరూ వచ్చి తింటారు కదా అనుకున్నాను. వాళ్ళేమో ఒక్కొక్కడేమో వేరే వేరే పనులు పెట్టుకున్నారు. ఈ పక్క కాలేదు కదా కింద పక్క కాలేదు కాబట్టి ఇయ్యమంటుంది అంటే వాటర్ ఉన్నట్టు అందులోనే అదే కింద పక్క ఉందన్నమాట. గమ్మున అయిపోతుంది చేప గమ్మున విడిగిపోతుంది కలర్ వండిదైతే మా అన్నయ్య అండి అది మణుగూరులో ఉంటాడు అనమాట. మణుగూరులో స్వీట్ షాపు మణుగూరు బొమ్మాయి కాలంలో స్వీట్ షాప్ అనమాట మా అన్నయ్య. అది వంటలు అవి వండుతాడు బాగా వండుతాడు చాలా బాగా వండుతాడు. మనం కూడా నేర్చుకుని మనం కూడా వంటలు వండేద్దాం ఇక్కడి నుంచి. ఆడలాగా అడుగుతాడు నేనైతే ఏం చూపి ఆపకపోతుంది లాగేది ఇప్పుడు నేనైతే ఏం చూపి ఆపకపోతుంది. బ్రౌన్ కలర్ మారింది రంగు బాగుంది. చెప్పు ఫ్రై చేస్తున్నా ఆయిల్ ఎక్కువే వాటికి దీనికి ఎడికి రాకుండా కొన్ని అదంతా మాడిపోయింది మసాలా అంటావా ఇడిపోయింది అంటావా మసాలా ఇడిపోయి మాడిపోయింది. మధ్యాహ్నం కలిపేసి అప్పుడు అందరు కూడా 3-2 గంటల పైన ఉంది మా ఫ్రిడ్జ్ లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టలేదు మామూలుగానే పెట్టాను. ఏం కాదు అయ్యా లేదు పొడవుగానే ఉండాలి. కట్ చేశాను కదా కట్ చేసి ప్రతిదానికి పెట్టాను. ప్రతిదాని మసాలా అంతా కూడా పెట్టాను కట్ చేసి. ఇచ్చినారా ప్లేటు దానికి ఇప్పుడు కాదు అరగంట కలర్ గోధుమ చూపునా తినకపోయినా సరే వేపించేసాను కదా. మనం తీసుకుంటూ వేరు కదా మంట ఎక్కేసిందంటావా? ఏం కాదు ఇప్పుడు తగ్గి కాదు మసాలా కలిపి మసాలా కలిపితే బాగా అయితే ఏగినాయి చాలా బాగా ఏగినాయి అయితే చూడొచ్చు మీరు. చాలా చక్కగా ఉన్నాయన్నమాట చేపలు అయితే చాలా చక్కగా అయితే అయిపోయాడు మా అన్నయ్య. ఫుడ్ వీడియో అయితే మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం. ఈ వీడియో కనుక వెళ్ళిందంటే వెళ్తే కనుక మన ఛానల్లో ఇంకా చాలా రకాల ఫుడ్ వీడియోలు అయితే పెడతాను మొత్తం అన్ని కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడైతే చేపల ఫ్రై అయితే చేస్తాం. చేపల ఫ్రై పట్టుకున్నాం కదా మధ్యాహ్నం అక్కడ అందరూ పట్టుకున్నారు కదా అయితే మనకి క్యాట్ పీసులు అయితే ఇచ్చారు. పీసులు అవి తెచ్చి ఇప్పుడైతే మనం ఫ్రై అయితే చేస్తున్నాం.
వాళ్ళందరూ వస్తాయన్నారా, రమ్మన్నా నేను అందరినీ కూడా రండి మొత్తం అందరూ కూర్చొని చేద్దామంటే వాళ్ళకి వేరే వేరే పనులు ఉండిపోయి రాలేదు. తర్వాత నెక్స్ట్ టైం అందరినీ కూడా పిలిచి చేయొద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ ఫ్రై అయితే చేస్తున్నాం అన్నమాట. వంటలన్నీ బాగా చేస్తాడు మనకు, చాలా బాగా చేస్తాడు. కావాలని చేపలు కూడా అడిగాడు, కావాలంటే ఇంకా 4 చేపలు తీసుకున్నమాట. ఏం చేస్తా అంటే చల్లారినాక పీల్ చిక్క ఉంటది కదా, దాంట్లో వడగట్టాలి. మళ్ళీ ఆయిల్ చేపలు అయిపోతుంది. చికెన్ అయినా పని చేద్దాం ఇప్పుడు రాలేదు. మసాలా వేసి పాడైపోద్దేమో కదా కావడం. వేగిపోతాను తప్పు ఉన్నాయి కదా ఈ ముక్కలు. క్వార్టర్ మంది అది 3 5 క్వార్టర్లు అవడగాని అలా కరెక్ట్. 1000 రూపాయలు అంటే తీసేసారు అసలు. 1000 రూపాయలు అంటే తీసేసారు అసలు ఉంటాను. మాట అయిపోయింది. బంద్ చేసి కొంచెం కింద తగలుద్దాం లేదా దెబ్బ వద్దు. నూనె మరి వేడివేడికి తీసేద్దాం, తీసేసి తింపేద్దాం. కాదురా నువ్వు అలాగ వేగుతుండగానే తీసేద్దాం అట్లా, మళ్ళీ అందులో ఎందుకు నూనె లాగేస్తా మళ్ళీ నేను ఆపితే. వేడి ఉంది కదా, వేడికి ఇంకా ఉడికాయని. అదే ఎందుకు ఉడకడం, ఎగనిచ్చి కొంచెం లేకపోతే ఎగనిచ్చి అవి వేగిన తర్వాత తీసే, ఇంకా మళ్ళీ నూనె లాగేస్తుంది కదా దాంట్లో నూనె నుంచితే. అదొకటి ఇవి తీసే ఇంకా పక్కకి. చల్లారు నిమ్మకాయ ఒకటి, అది ఇప్పుడు నేను మిరియాలు అంటున్నాను కదా, 2 3 4 మిరియాలు. అదేనా మిరియాలు ఉండి ఏం చేయాలి? మిరియాలు అంటున్నా నాకు అర్థం కాదు. మిరియాలు నలిపి వీటి మీద చల్లాలి. వీటి మీద కారం ఘాటుగా స్పైసీగా ఉంటాం కదా. అది ఇంకా నీకు స్మెల్ రాలేదు ఏదున్నా కానీ. ఇప్పటికే రావడానికి ఒకటి ఇంకా అయిపోయింది. దాని నుంచి లేకపోతే లైన్ గా పెడతాం. నేను చెప్పాను చూడు, పెప్పర్లు, మళ్ళా మసాలా, చేప మసాలా ఇవన్నీ కలుపుకునేస్తే చాలా బాగుంటది. వీటిలోనే పెప్పర్ ఇవన్నీ మిరియాలు ఇవన్నీ కలిపి మొత్తం అన్ని అయితే బాగుంటది. ఫ్రై అయితే అయిపోయింది. మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయితే మనం కొంచెం చల్లారినాక ఫ్రై అయితే తిని చూద్దాం. 5 కేజీలు అది 4 కేజీలు అంత ఎక్కింది. ఇప్పుడైతే కొంచెం చల్లారినాక అవి ఎలా ఉన్నది టేస్ట్ అనేది చూసి చెప్తాం. అది ఫ్రై ఎలా ఉంది? ఎలా ఉంది చూసి చెప్పు. బాగుంది. చూడు ఎలాగుంటే ఎలాగా ఎలా ఉందన్నా? బాగుందా? పర్లేదా? సూపరా? ఇవి నువ్వే కాబట్టి మా ఊడైతే బాగుంది అంటున్నాడు, సూపర్ అన్నాడు ఫ్రై. నేను దించి చెప్తాను ఎలా ఉందనేది. చూడండి, చాలా బాగుంది. కూడా లేదు. అది కాదు, నూనెలో వేసి ఫ్రై చేసిన తర్వాత గ్రేవీలో వేసి చెప్తారు కదా, అది వేరు. అది ఇది ఇగురు కింద. అది ఇది నూనెలో వేసుకుని వైపు తినేద్దాం. ఇలా కాకుండా అది గ్రేవీ కింద వచ్చేది ఇగురు కింద కొంచెం మసాలా ఉంటే గ్రేవీ కింద ఉంటే ఇలా గ్రేవీ వస్తుంది. కొంచెం ఉడికితే ఇంకా అది ఇంకా అయితే ఇంకా బాగుంటదేమో.
ఆ టైప్లో ఉండాలి. అలా ఉంటుంది. అది పెద్ద గిన్నె టేపు మళ్ళీ రేజన్ చేసి మసాలా పెట్టి అది దాంట్లో వేసాం కదా, అది లెక్కెచ్చాడు. బాగుందా మంచి రుచిగా ఉందా? తీసుకొని ఉంటుంది ఇది, అంటే వాటర్ ఎక్కువ ఇది. రోజు ఏమాది కానీ వాటర్ ఎక్కువ, దీని తోలు ఆగేది. ఇలాగే మొత్తం క్లీన్ అంతా క్లీన్ చేసాం. సూపర్ అండి, చాలా బాగుంది. అది ఇరా ఉన్నాయి మిరియాలు. మీరు వెళ్ళక్కడ నూనె ఆగిందండి ఇంకా అది కాదు, ఎవరిదానా నూనె అవుతుంది. తాగుతుందా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా, ఆయిల్ పేపర్ తెచ్చి ఆయిల్ పేపర్ మీద ఇలా ఇప్పుడు ఇలాగేసాం అనుకో, అదే ఆయిల్ లాక్కుంటది పేపర్. అది మన కళాకాని పీసుకి వేద్దాం చూద్దాం, అర్థమైందా? అర్థమైంది. దీన్ని తీసేయాలి. అది దీన్ని తీసి అన్ని దాంట్లో ఎట్టాలి ఆయిల్ పేపర్ లో. ఆయిల్ పేపర్ లో దాన్ని కూడా రివర్స్ లో పెట్టినారు. అలా ఉంది అది. ఇప్పుడు బాగుంటుంది డెకరేషన్. చేపలు అయితే చూడవచ్చు మీరు, ఫ్రై అయితే అది ఆల్రెడీ 3 తినేసాం. బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉంది. బాగా అయితే ఫ్రై చేసాడు మా వాడు. ఇప్పుడైతే ఎట్లా ఉంటుంది ఇది మాట చేప, ఇది చేప. చేప అయితే మంచి టేస్ట్గా అయితే ఉందండి. మసాలా ఇన్ని పట్టి ఫ్రై చేసాం కదా, చాలా టేస్ట్గా ఉంది, చాలా రుచిగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. రావాలి అలా రావాలా అన్నీ చేసుకుంటావుంటరా? కాదు, ఇప్పుడు వేసుకో, ఇప్పుడు వేసుకో. ఇప్పుడు చెప్పు ఎలా ఉందా? చాలా నెంబర్ 1 ఉంది. బాగుంది, చాలా రుచిగా ఉంది. ఇందులో అయితే ఇప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది ఫ్రై. ఇందులో తక్కువ ఏంటంటే నిమ్మకాయ ఒకటి లేదు. నిమ్మకాయనే ఇంకేంటి అన్నయ్య, పెప్పర్ పొడి. పెప్పర్ పొడి పర్లేదు లేకపోయినా, ఇదైతే నిమ్మకాయ అయితే లేదు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేదు, ఉల్లిపాయలు లేవు. నిమ్మకాయ ఉల్లిపాయలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. డెకరేషన్ చేయడం చూడండి. మళ్ళీ సరి తీసినప్పుడు అన్ని పెట్టి చేద్దామండి. ఫ్రై అయితే సూపర్ ఉందా? ఇంకా అలా తిన్నాను. కట్ చేసాం కదా మనం, కట్ చేసి ఎంచక్క తొనలుగా అయితే వచ్చినాయండి. కటింగ్ చేసాం కదా మనం, కటింగ్ చేసి పెట్టిందా, కటింగ్ చేసాం కదా, కటింగ్ చేసి పెట్టినవి అయితే చాలా బాగా వచ్చినాయి. నెంబర్ 1 ఉంది. మసాలా బాగా పట్టింది అనమాట, బాగా పట్టి మంచి రుచిగా అయితే ఉందా. సూపర్ బాగుంది, చక్కగా ఉంది, పర్లేదు. మనము వీడియోలు చేయడానికి అయితే నాకైతే ఊపు అయితే వచ్చింది. ఇంకా వంట వీడియోలు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. క్యాంపింగ్ వీడియోలు అయితే చేస్తాను. బాగుంది కదా, సూపర్. ముళ్ళు ఒకటే ముళ్ళు, డైరెక్ట్ ముళ్ళు గురించి కాదులే కానీ ఇది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ముళ్ళు అయితే చూసిరా, ఒకటే ముళ్ళు అన్నమాట, సెంటర్ ముళ్ళు. ఇంకా సైడ్ ముళ్ళు అయితే ఏమీ లేవు, సెంటర్ ముళ్ళు. చేప అయితే చాలా టేస్ట్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. కనమ అయితే పొట్ల పెడుతున్నాం, వేరే సిస్టమ్ ఉంది. నూనె ఎక్కువ ఉంది అనుకో, చూడు నిమ్మకాయ ఉంది ఇంట్లో. నిమ్మకాయలు లేవు, మీ ఇంట్లో ఉంటాయి అవి.
అడ్డు పెట్టి జోరేసుకో